విమానాశ్రయాల్లో పబ్లిక్ పరేషాన్ అవుతున్నారు. ఇండిగో విమానాలు అందుబాటులో లేకపోవడంతో గగ్గోలు పెడుతున్నారు. అసలు ఏం జరుగుతోంది చూద్దాం. బస్ స్టాండ్లను తలపిస్తున్నాయి ఎయిర్పోర్ట్లు. దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల అవస్థలు కనిపిస్తున్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా 523 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఇండిగో విమానాలు రద్దు కావడంతో ఏం చేయాలో పాలుపోక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఉదయం నుంచి ఢిల్లీలో 225 ఇండిగో విమానాల రాకపోకలు క్యాన్సిల్ అయిపోయాయి. హైదరాబాద్ లో 32 విమానాలు రద్దయ్యాయి. బెంగళూరులో 102 విమానాల రాకపోకలు రద్దయ్యాయి. నాగ్పూర్, పూణే విమానాన్ని హైదరాబాద్ కు మళ్లించారు అధికారులు. హైదరాబాద్ నుంచి అండమాన్ వెళ్లాల్సిన విమానం రద్దుతో ప్రయాణికులు ఆందోళన పడుతున్నారు. ఆల్ ఇండియా హెల్త్ ఎడ్యుకేటర్స్ అండ్ మాస్ మీడియా ఆఫీసర్స్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లాల్సిన 43 మంది ప్రయాణికులు అర్ధరాత్రి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పడిగాపులు కాస్తున్నారు. అయితే విమానాల రద్దు ఆలస్యాలపై సిబ్బంది సరైన సమాచారం ఇవ్వకపోవడంతో కోపంతో ప్రయాణికులు సిబ్బందిపై దాడికి దిగడం, నిరసనలు వ్యక్తపరచడం ఎయిర్పోర్టులో కనిపిస్తోంది. వాళ్ళు ఏదో ఆల్టర్నేటివ్ చేసుకుంటారు కదా భక్తులు. నువ్వు ఇన్ఫార్మ్ చేయకుండా 1 అవర్ ముందు 2 అవర్ ముందు చేసేటప్పుడు వాళ్ళు ఎలా చేయగలరు? ఎలా వెళ్ళగలరు? ఇరుముడు కట్టుకున్న తర్వాత స్వాములు ఉండరు. బై రోడ్డా లేకపోతే 1 డే ముందు చెప్పారు అనుకోండి, బై రోడ్నో లేకపోతే ఏదో ఒకటి చేసుకుంటారు, వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు. ఇప్పటికిప్పుడు అంటే ఎలా చేసుకుంటారు? ఇండిగో యాజమాన్యానికి విన్నపం ఏంటంటే, మీరు క్యాన్సిల్ చేస్తే 1 రోజు ముందుగా తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. అది భక్తులు దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటారు. ఇది దయచేసి మీరు ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. స్వామియే శరణమయ్యప్ప. నాకు ఎలాంటి మెసేజ్ అయినా నాకు ఇవ్వాలి కదా. యాక్చువల్గా నాకేమో అపాయింట్మెంట్ ఉంది, హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంది, వాళ్ళ డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. వాళ్ళు కూడా నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. మా పేరెంట్స్ అక్కడ ఉన్నారు, మా బ్రదర్ ఇక్కడ ఉన్నాడు. నాకు ఆ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయితే ఆ డాక్టర్ ఫ్లైట్ వచ్చేసి అమెరికాకి వెళ్ళాలంట, వాళ్ళ అపాయింట్మెంట్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎలాంటి సిచ్యువేషన్? నేను ఇక్కడ రిజర్వేషన్ కౌంటర్ దగ్గర వెళ్తే బ్యూరో దగ్గరికి వెళ్ళమంటున్నారు. బ్యూరో దగ్గర వెళ్తే ఈ క్యూ లైన్ మాత్రం 1 సెకండ్ కూడా కదులుతలేదు.